బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా మాచినేనిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇతంతో లక్ష్మీదేవమ్మ కుమారుడు రాముడి పేరుతో ఇల్లు మంజూరైంది. అలాగే రాముడి భార్య గర్భిణీ కావడంతో దంపతులు పూజలో పాల్గొనలేదు. దీంతో లక్ష్మీదేవమ్మను పూజ చేయాలని మంత్రి కోరగా ఆమె వితంతువునని స్థానికులు తెలిపారు. దీంతో ఇలాంటి దురాచారాలు కొనసాగించడం మంచిది కాదని సూచించారు మంత్రి. అనంతరం లక్ష్మీదేవమ్మతో భూమి పూజ చేయించి ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. అనంతరం వితంతువులను శుభ కార్యక్రమంలో దూరం పెట్టడం దురాచారమన్నారు మంత్రి. భర్తను కోల్పోయి మానసిక వేదనకు గురవుతున్న వారిని శుభకార్యాలకు దూరంగా పెట్టడం అమానవీయమని తెలిపారు. వితంతువులపై వివక్ష అనేది ఒక తీవ్రమైన సమస్య అని వారిని అపశకునంగా భావించడం మానుకోవాలని సూచించారు మంత్రి జూపల్లి. ఈ దురాచారాలే స్త్రీల ఆర్థిక మానసిక పెరుగుదలకు అడ్డంకిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆచారాలు మన సంస్కృతికి మచ్చ అని వాటిని త్వరగా వదిలించుకుంటేనే అందరికీ మంచిదని హితవు పలికారు. వితంతువులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాముడి కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నందున వారికి మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణం మంజూరు చేయాలని సంపాదకులను ఆదేశించారు మంత్రి జూపల్లి. ఎవరికైతే ఇల్లు మంజూరు ఇచ్చినామో ఆయన భార్య కడుపుతో ఉంది, ఆయన తల్లి వితంతు, భర్త చనిపోయింది. నేను కొబ్బరికాయ కొట్టే ముందు ఎవరంటే తల్లి అన్నది, నువ్వు కొట్టమ్మా అన్న. ఆమె వెనక ముందు అయితే సార్ ఆమె కొట్టకూడదు అన్నాడు ఆయన పక్కన. ఎందుకు కొట్టకూడదు అన్న, భర్త లేడు సార్ అన్నది. అంటే భర్త లేకపోతే కొబ్బరికాయ కొట్టుందా? ఎవరైనా చెప్పింది? భర్త చనిపోయిన బాధ వదికు సొంత కొడుకు ఇల్లు కడుతుంటే కొబ్బరికాయ కొట్టనీయలేదా ఇంకో బాధ. ఎవరికి పెట్టింది? ఇవన్నీ మూఢనమ్మకాలు, దుర్మార్గం. అదే భార్య కడుపుతో ఉందంటే కొబ్బరికాయ కొట్టదంట. ఎవరు చెప్పిందే? అంటే భార్య కడుపుతో ఉంటే భర్త కొబ్బరికాయ కొట్టి ఇల్లు ఊలిపోతుందా? అంటే అందుకనే ప్రతి దానిపైన మనం ఏది కరెక్ట్ ఇదో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ ఇంటి ఎవరికైతే ఇల్లు మంజూరు ఇచ్చినామో ఆయన భార్య కడుపుతో ఉంది,